అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక తాజాగా మరొకసారి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ ఆవర్తనం కాస్త మనకు అల్పపీడనంగా మారి మనకు వాయుగుండంగా బలపడి భారీ వర్షాలు కురుస్తాయని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాతావరణ శాఖ. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు ఏదో ఒక ప్రాంతంలో వర్షం అయితే కురుస్తూనే ఉంది ప్రతిరోజు కూడా. ఇక మరొకసారి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా మనకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తమిళనాడు రాష్ట్రాన్ని అయితే ముంచేస్తుంది ఈ వర్షం అనేది. ఇక తమిళనాడులో రికార్డు స్థాయిలో మనకు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక ఆ తుఫానే మన వైపు దూసుకొస్తుందని, దీని కారణంగా మనకు ఏపీలో 25 నుంచి కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలపైన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎక్కడ చూసినా కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి అల్పపీడనం కారణంగా హైదరాబాద్తో పాటు మిరుకుని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అంచనా వేసింది.